యేసు ప్రభు సిలువలో పలికిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవా దాన్ని వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలము మరి సిలువలో పలికిన 6వ మాటని ధ్యానిస్తుండగా మరి ఈ మాట ద్వారా నేను నేర్చుకోవలసిన సత్యాలు, నేను గుర్తు చేసుకోవలసిన సత్యాలు మాకు తెలియజేయమని, మరి ఆ సత్యాల వల్ల మేము ఆదరింపబడాలని కృపదించమని కోరుతూ యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఇంతవరకు జరిగిన కార్యక్రమంలో అందరూ చక్కగా మరి 5 మాటలను వివరించి చెప్పారని నేను విశ్వసిస్తున్నాను. అదే క్రమంలో యేసు ప్రభు 6వ మాట ఏమని చెప్తున్నాడంటే ఇది సమాప్తమైనదని. ఈ మాట ద్వారా యేసు ప్రభు కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనమందరం జ్ఞాపకం చేసుకోవాలి. క్లుప్తంగా కొన్ని విషయాలు చూస్తున్నాము. మొట్టమొదటి యేసు ప్రభు ఏది సమాప్తమైనది అని గుర్తు చేస్తున్నాడంటే తండ్రి మరి కుమారుడు పట్ల యేసు ప్రభు పట్ల కలిగి ఉన్న చిత్తం ఏదైతే ఉన్నదో అది సమాప్తమైనది, నేను సంతృప్తి చేశాను ఆ పనిని అని యేసు ప్రభు చెప్తున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీరు గమనించినట్లయితే మరి సువార్తలు చదివినట్లయితే చాలా సందర్భాల్లో యేసు ప్రభు ఈ మాట అంటాడు, నేను వింటున్నారు అందరూ, తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను అని చాలాసార్లు అంటాడు. కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 36వ వచనం. ఎవరు చదవకండి, టైం సేవ్ చేయడానికి నేను చదువుతున్నాను. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క గురి ఏంటిదంటే తండ్రి చిత్తము నెరవేర్చాలి అని ఒక గురి పెట్టుకున్నాడు యేసు ప్రభు. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో కూడా చాలా స్పష్టంగా అంటాడు ఏంటిదంటే నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు. ఎవరి చిత్తము? నన్ను పంపిన వారి చిత్తము. ఎవరు పంపిన వాడంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 30 సందర్భంలో గెత్సెమనీ తోటలో కూడా అంత క్లిష్టమైన పరిస్థితుల్లో, వేదనలో, ఇంకా కొద్ది సమయంలో ఆయన అప్పగింపబడతాడని తెలిసినప్పుడు, సిలువ వేయబడతాడని తెలిసినప్పుడు ఆ బాధలో కూడా యేసు ప్రభు కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు కానీ ఎవరి ఇష్టము? నీ చిత్తమే జరగాలి ప్రభు జ్ఞాపకం చేసుకుంది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటున్నా అంటే యేసు ప్రభు ఒక ఉద్దేశం ఈ భూలోకానికి రావడానికి కారణం ఏంటిదంటే తండ్రి చిత్తము. లూకా సువార్త 2వ అధ్యాయంలో 49వ వచనంలో 49లో కూడా అంటాడు, ఆయన మీరు ఏదైనా వెతుకుచుంటిని, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. అంటే ఎంత శ్రద్ధ ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని. మరి ఈ మాట చెప్పడం వల్ల ఏమి గుర్తు చేసుకుంటున్నాడంటే నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను అని చాలా సంతోషంగా చెప్తున్నాడు. ఒక విగ్రహంగా ఒక కేక వేస్తున్నాడు. ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఇక్కడ ఉన్న రక్షింపబడిన వాళ్ళు మనం అందరము అనాలోచితంగా ఈ భూమిలోకి రాలేదండి. అనాలోచితంగా రక్షింపబడలేదు. నేను రక్షణ పొందినాక కేవలము సంఘానికి వచ్చి అటెండెన్స్ ఇచ్చి వెళ్తాను, లేకపోతే కానుకలు ఇచ్చి వెళ్తాను, అంత మాత్రమే నా పని. లేకపోతే చర్చ్లో ఏదైనా సర్వీస్ చేయాలి, లేకపోతే వీబీస్కి వచ్చి ఏదైనా సర్వీస్ చేయాలా, సండే స్కూల్లో పరిచయం అంతే నా పని అని అనుకుంటే మాత్రం తప్పండి. దేవుడు ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక రక్షణ పొందిన వ్యక్తి అయితే ఈరోజు నీ జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక చిత్తం కలిగి ఉన్నాడు. ఆ చిత్తము నెరవేర్చడానికి
ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం ప్రయాసపడాలి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై. ఎందుకు దేవుడు సృజించాడు మనల్ని అంటే సత్క్రియలు చేయుటకు. ముందుగా దేవుడు కొన్ని సత్క్రియల్ని ఏర్పరిచాడు మన కొరకు. మరి ఆ సత్క్రియ ఏంటిదో మనం తెలుసుకున్నామా? ఇన్ని సంవత్సరాలు క్రైస్తవులుగా ఉండి 10 సంవత్సరాలు ఉన్నా 20 సంవత్సరాలు ఉన్నా చాలా గర్వపడతాం. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకున్న కాలమే ఖచ్చితంగా ఇది నా జీవితం పట్ల దేవుని చిత్తం అని ఖచ్చితంగా చెప్తారా మీరు? చెప్తే మంచిదే. కానీ ఇంకా తెలియకపోతే ప్రయాసపడండి. ఎందుకంటే దేవుడు ముందుగా కొన్ని సత్క్రియలు మన కొరకు ఏర్పరిచాడే వాక్యం సెలవుస్తుంది. ఈ వాక్యాన్ని మనం నమ్మినట్లయితే మరి సత్క్రియలు ఏందో ఉన్నాయి. అయితే మనం ప్రయాసపడి తెలుసుకోవాలి. దీన్ని ఏ విధంగా తెలుసుకోగలుగుతాము అని అంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనంలో నేను వివరించను. ఇంగ్లీష్లో ఉన్న క్రమం ప్రకారము నేను 3 విషయాలు చెప్తే ఏ విధంగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే తెలుసుకోవాలి కదా. అయితే అక్కడ రాయబడిన 3 మాటలు ఏంటంటే, మొట్టమొదటిది మన శరీరాలని సజీవ యాగంగా సమర్పించుకోవాలి. మొట్టమొదటి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. రెండోది లోక మర్యాదలు చొప్పున మనము నడుచుకోకుండా ఉన్నట్లయితే దేవుని చిత్తాన్ని తెలుసుకునే అవకాశము ఎక్కువ మనకు ఉంటుంది. మూడోది ఏమంటాడు చివరి మాటలో, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మరి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి అని రాయబడినది. ఇంగ్లీష్లో ఏమంటుందంటే రెన్యూ యువర్ మైండ్. మీ యొక్క మైండ్ని రెన్యూ చేసుకోవాలంటాడు, రూపాంతరం చేసుకోవాలి. అంటే ఏంటిది? వాక్యంతో మన మనస్సులని మన హృదయాలని నింపుకోవాలి. ఎప్పుడైతే నింపుకుంటామో దేవుని చిత్తం ఏంటో మనము తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకరు మన సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పించుకోకపోతే, సమర్పణ కలిగిన జీవితం జీవించకపోతే, దేవుని యొక్క ప్రభుత్వం కింద మనం ఉండకపోతే, మరి కొత్త మర్యాద చొప్పున ఇంకా నడుచుకున్న వారమైతే, మన వాక్యాన్ని చదవకుండా వాక్యాన్ని ధ్యానించకుండా ఉన్నవారమైతే దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోలేము. ఏ విధంగా అయితే యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో క్రైస్తవులంగా మనం కూడా మరి తండ్రి చిత్తాన్ని మన జీవితంలో కూడా నెరవేర్చాలని మరి ప్రేమతో హెచ్చరిస్తున్నాను. రెండో విషయాన్ని గమనించినట్లయితే ఈ మాట ద్వారా ఏది యేసు ప్రభు గుర్తు చేస్తున్నాడంటే, తన గురించి రాయబడిన లేఖనములు నెరవేరాయి. ఎన్నో వందల లేఖనములు, ఎన్నో వందల సంవత్సరాల ముందు యేసు ప్రభు గురించి రాయబడిన లేఖనాలు. మరి యెషయా భక్తుడు రాస్తాడు 53వ అధ్యాయంలో ఎన్నో విషయాలు ప్రవచింపబడ్డాయి. ఒక మాట చదువుతున్నాం, లూకా సువార్త 24:44లో అంతటా 24:44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనల్లోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను నీ వద్ద ఉండినప్పుడు నీతో చెప్పిన మాటలు ఏమైనా నెరవేరనే అంటున్నాడు యేసు ప్రభు. వాక్యము ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ విషయాన్ని యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సమాప్తమైనది ఏంటి? సమాప్తమైనది ఏదైతే వాక్యము నా గురించి రాయబడ్డదో ఆ వాక్యము ఈ క్షణంలో ఈ మాట ద్వారా నెరవేరింది అని యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దీనివల్ల మనకు వచ్చే ఆదరణ ఏంటంటే వాక్యాన్ని మనము నమ్మొచ్చు. వాక్యము నిజమైనది. దేవుడు ఇచ్చే వాగ్దానాలు, హెచ్చరికలు నిజమైనవి. ఒక దేవుడు మీకు వాగ్దానాలు ఇచ్చింటే ఆ వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్తాయి. ఎందుకనంటే ఆ వాగ్దానాలు మనుషులు ఇచ్చింది కాదు. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఏ మాట కూడా నెరవేరకుండా ఉండలేదు. వాక్యంలో రాయబడ్డది.
కాబట్టి ఆ ఒక సత్యం వల్ల మనము ఆదరణ పొందాలి. మూడో ప్రాముఖ్యమైన విషయము ఈ వచనం ద్వారా, ఈ మాట ద్వారా మనం ఏది జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, రక్షణ అనేది యేసు ప్రభులోనే మాత్రమే, యేసు ప్రభులోనే మనకు దొరుకుతుంది అనే విషయాన్ని, ఇది సమాప్తమైంది. రక్షణ కార్యము ఏదైతే తండ్రి నాకు అప్పచెప్పాడో అది నేను ముగించాను, ఇది నా పని, నేను ముగించాను అని మరి యేసు ప్రభు చెప్తున్నాడు. మనకందరికీ తెలిసిన వచనమే. ఆ మాట వచనం చదివే ముందు ఎఫెసీ 2:8-9 చదివే ముందు ఒక మాట అడగాలనుకున్నాను. రక్షణ పొందడానికి మనం చేసిన ప్రయాసం ఏంటిది? ఎవరైనా చెప్పగలుగుతారా? అర్థమైందా క్వశ్చన్ అందరికి? రక్షణ పొందడానికి మనం చేసిన ఏమైనా ఉన్నదా? ఒకటైతే ఉన్నది. సిస్టర్ బాప్టిజం తీసుకోవాలని రక్షణ ఉన్నది. ఇంకా యేసు ప్రభువును నమ్మడం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, 8-9లో, మీరు విశ్వాసం ద్వారా దేని చేత రక్షింపబడ్డారు? కృప చేతనే. ఇది మీ వలన కలిగినది కాదు. ఇప్పుడు చెప్పండి, రక్షణ కొరకు మనం ఏమైనా కాంట్రిబ్యూట్ చేసినామా? ఏమి లేదండి. అనుమానాలు పెట్టుకోకండి. రక్షణ సంపూర్ణంగా క్రీస్తు ద్వారానే. అందుకని అంటాడు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం, దేవుని వరమే. ఇది క్రియల వలనది కాదు కనుక ఎవడునో అతిశయ పడవిలేదు. ఆలిస్టర్ బేక్ అనే ఒక దైవ సేవకుడు ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఇంగ్లీష్ చాలా చక్కగా ఉంటుంది, నేను తెలుగులో అది ట్రై చేస్తాను వివరించడానికి. ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాడు. సిలువలో ఉన్న దొంగ పరలోక రాజ్యంకి వెళ్ళాడంట. అయితే గేట్ దగ్గర ఒక దూత వచ్చి, ఏ దొంగ, నువ్వు పాపం చేసిన వ్యక్తి కదా, జీవితాంతం ఇన్ని తప్పులు చేసినావు, దొంగతనం చేసినావు, ఏంది నువ్వు పరలోకంకి వచ్చినావు, ఈ పాపలు ఉండే స్థలం కాదు ఇది అని అంటే, నువ్వు బాప్తిసం పొందినావా అని అడిగాడంట దూత. అయితే బాప్తిసమా అంటే ఏంటిది అని దొంగ అన్నాడంట. అయితే నాకు అవన్నీ తెలియదు, రక్షణ గురించి నీకు ఏమైనా తెలుసా అంటే, లేదు నాకు రక్షణ గురించి కూడా ఏం తెలియదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, ఇదేంటి నువ్వు ఇవన్నీ తెలియకుండా ఎట్లా వచ్చినావు నువ్వు పరలోక రాజ్యం అని అంటే, అవన్నీ నాకు తెలియదు, నేను పోనీ అంటే, లేదు నేను నాకు సూపర్వైజర్ ఏం దూతను తీసుకొస్తా అని ఇంకో దూతను తీసుకొచ్చాడట. ఆ దూత కూడా వచ్చి, ఏంటిది బ్రదర్, మీరు జీవితాంతం ఇన్ని పాపాలు చేసి, ఇన్ని దొంగతనం చేసి పరలోక రాజ్యం ఎట్లా వచ్చినావు, నువ్వు నీతిమంతుడుగా తీర్చబడ్డావా అంటే, నీతిమంతుడా అంటే ఏంటిది ఆ పదం నేను ఫస్ట్ టైం వింటున్నా అని అంటాడు. అయితే నీకు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్నావా అంటే, బ్రదర్ దూత నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు ఏం అర్థమైతలేదు, అది ఎన్ని క్వశ్చన్లు అడిగినా నాకు తెలియదు అంటున్నాడు దూత అంటే దొంగ. అయితే చివరిగా ఒక ప్రశ్న అడుగుతాడు దూత, అయితే ఏ కారణం బట్టి నువ్వు పరలోక రాజ్యం వచ్చినావంటే, ఆ దొంగ అన్నాడంట, మధ్యలో ఉన్న వ్యక్తి రమ్మన్నాడు కాబట్టి నేను వచ్చాను. దొంగకు ఒక న్యాయము, మనకు ఒక న్యాయం ఏం లేదు. దొంగ ఏ కారణం బట్టి పరలోక రాజ్యం వెళ్తున్నాడో, మనం కూడా రక్షింపబడితే ఏ కారణం బట్టి పరలోక రాజ్యం వెళ్తామో అది కేవలము క్రీస్తు వలననే. రక్షణ క్రీస్తు, రక్షణ ఒక పునాది క్రీస్తులోనే, రక్షణ ఒక ఆరంభము క్రీస్తులోనే, రక్షణ ఒక కొనసాగింపు కూడా క్రీస్తులోనే, రక్షణ ఒక ముగింపు కూడా క్రీస్తులోని. మీరు నేను చేసింది ఏమీ లేదు అనే విషయాన్ని ఉదయకాలము జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగోది, ఈ మాట ద్వారా మనం సమాప్తమైన మాట ద్వారా యేసు ప్రభు జ్ఞాపకం చేసుకునేది అంటే, ఈ రక్షణ అనేది ఇందాక చెప్పినట్టు దాన్ని కొనసాగించడము యేసు ప్రభులోనే అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ 1వ అధ్యాయము 6వ వచనంలో చెప్తున్నాడు. ఏమంటే,
మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఇంగ్లీష్ ఏముంటుందండి? అండ్ ఐఎమ్ షూర్ దిస్, హీ హూ బిగాన్ అ గుడ్ వర్క్ ఇన్ యూ, హీ హూ బిగాన్, ఎవరైతే ఆరంభించాడో, అనగా దేవుడు ఏదైతే రక్షణ కార్యం ఆరంభించాడో అది అంతం వరకు ఎవరు కొనసాగిస్తున్నారు? ఆయనే. మన రక్షణ ఒక నిశ్చయత యేసు ప్రభులోనే ఉంటుందనే విషయాన్ని ఉదయకాలము ఆమె జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పని ముగించుకున్నాము. ఈ యొక్క మాట ద్వారా మనకు కలిగిన ఒక గొప్ప విషయం ఏంటిదంటే, గొప్ప సంతోషం ఏంటిదంటే, ఇది ఒక సంతోషమైన మాట, ముగింపు, సమాప్తమైన మాట. ఈరోజు శుక్రవారాన్ని శుభం ఎందుకంటాము? మీరందరూ హ్యాపీ ఈస్టర్ అని పునరుత్థాన దినాన్ని అందరికీ విష్ చేసుకుంటారు కదా. ఈ రోజు కూడా మీరు అందరికీ శుభ శుక్రవారం చెప్పండి. ఇది మంచి రోజు. ఒకవేళ యేసు చనిపోకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నరకానికి పోయేవాళ్ళం. అందరికీ శుభ శుక్రవారం ఈరోజు. ఒకవేళ ఎందుకు మనం అందరం ఈరోజు సంతోషించాలంటే, ఆయన ఈ మాట చెప్పడం వల్ల జరిగిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మన పాపం యొక్క ప్రాయశ్చిత్తం జరిగింది. మనం ఇంకా పాపులం కాదండి. మనం ఇంకా పాపులం కాదు. రక్షణ పొందిన వ్యక్తి అయితే మన పాపము దేవుడు క్షమించాడు. అది మీరు వాక్యంలో నమ్మినట్లయితే వాక్యం క్షమించి మన పాపం క్షమించబడ్డది. దేవుని యొక్క ఉగ్రత మరి చలించబడ్డది. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. పరలోక రాజ్యంలో పాపులు ఉండరు. ఎవరు ఉంటారంటే నీతిమంతులు ఉంటారు. ఆ నీతిమంతులుగా మనము పరలోకంలో ఉండాలంటే యేసు ప్రభు మన కొరకు చనిపోవాలి. సమాప్తమైనదన్న మాట చెప్పాలి. యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ఈరోజు మనము రక్షణ నిశ్చయత ఉన్నది. మనము తండ్రితోటి మరి సమాధానం పొందామని వాక్యం సెలవుస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము ఏమని రాయబడింది? ఏదైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మనము నిశ్చయంగా రక్షింపబడతాము. తండ్రితోటి మనము సమాధానపడము. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ శుభ శుక్రవారం రోజు చాలా సంతోషించాలి. శ్రమ దినాలు అని అంటారు కదా, శ్రమ దినాలు కాదండి, సంతోష దినం ఇది. కాబట్టి ఈ మాట ద్వారా మన రక్షణ నిశ్చయిత దేవుడు మనకు దయచేసినందుకు, రక్షణ క్రీస్తులోనే ఉన్నదనే సత్యాన్ని మనం ఎరిగి ఈ ఉదయకాలం ఇంకా సంపూర్ణంగా ఆత్మతోనూ సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ మరి ఈ మాట జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని ఆరాధిస్తాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవా తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మరి మీరు సిలువలో పలికిన అమూల్యమైన మాటలను మేము జ్ఞాపకం చేసుకొని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ప్రత్యేకంగా ఇది సమాప్తమైనదని ఎరిగి మీరు మీ ప్రాణాన్ని విడిచిపెట్టారు దేవా. దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. మీరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. లేఖనంలో నెరవేర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రక్షణ ఒక కార్యం మీలోనే ఉన్నదని విశ్వాసంతో మీరు గుర్తు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంత సంతోషకరమైన శుభవర్తమానము ఈ శుభ శుక్రవారం మాకు మరొకసారి జ్ఞాపకం చేసుకున్నందుకు నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ, ఇంకా మరి 7 మాటలు ధ్యానించుండగా ఈ రోజంతట్లో మరి మేము ఈ సిలువలో మీరు చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాగా మాకు ఆదరణ దయచేయమని, ఆత్మలో ఒక సమాధానం దయచేయమని కొద్ది మాటలు వేసినామని కాల్సిన తండ్రి. ఆమేన్.